వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నా జీవితం పెద్దపల్లి ప్రజలకే అంకితం, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ. ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు. నిరుపయోగంగా మందమరి మున్సిపాలిటీ చెత్త ఆటోలు. మళ్లీ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటా, కొప్పుల ఈశ్వర్. ఆలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వై శర్మిలారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ రోజు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్న పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగిందని, అక్కడ ప్రజల నుంచి విశేషమైన స్పందన కనిపించిందని, ఎందుకంటే గతంలో రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల యొక్క మనలను పొందడం జరిగిందని, మళ్లీ అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటారని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Long live, long live. Ishwarana long live. Long live, long live. Ishwarana long live. ఈ రోజు నా జన్మదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు పొద్దుటి నుంచి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినటువంటి నా మిత్రులు, ఆప్తులు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నిన్ననే పెద్దపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసినటువంటి సందర్భంగా దాదాపుగా వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడం కూడా జరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా 2 సార్లు అన్ని వర్గాలను కలవడంతో పాటు 3వ పర్యాయం కూడా ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల యొక్క మనసును దోచుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు నాయకులు. ఈరోజు ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారుతుంటాయి, అది సర్వసాధారణం. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో పేద ప్రజల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, ఇతర వర్గాల కోసం కావచ్చు అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఒక కొత్త కార్యక్రమాలను ఇంకా ఆ గవర్నమెంట్ కంటే కూడా గొప్పగా చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తుంటారు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, చేతలకు వచ్చేసరికి మాత్రం కూలబడ్డారు. అది చేయాలనే ఉద్దేశం లేదా, లేకపోతే చేస్తేంది చేయకపోతేంది మేమైతే అధికారంలోకి వచ్చినాం కదా అని అనుకుంటున్నారా మనకు తెలియట్లేదు. కానీ 4 నెలలే అవుతుంది. 4 నెలల కాలంలో ఈరోజు చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఏందయ్యా ఇట్లా అంటే మేము ఎవడన్నా ప్రశ్నిస్తే తంతం కొడతాం అని బెదిరిస్తున్నాం. తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు. నాయకులను భయభ్రాంతులను చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను దౌర్జన్యాలు కొట్టిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు చూసినట్టయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఎవరి పని వాళ్ళు చేసుకొని
అభివృద్ధి పైననే సంక్షేమం పైననే ధ్యాస పెట్టి 1,20,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 3,20,00,000 ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి తనలాడినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం. ఈరోజు ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఎక్కడ నెగిటివ్ వాయిస్ వస్తుంది, అది సోషల్ మీడియానా లేకపోతే ఇంకో పార్టీ నాయకుల వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం, కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా బెదిరించడం, ఇవన్నీ కూడా చేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో ఇన్ఛార్జి అరుణురి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా అభివృద్ధికి తోడ్పడుతూ చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని, ఐటీ రంగంలో హైదరాబాద్ని దేశంలో మొదటి స్థానంలో నిలిచేలా చేసిన ఘనత బాబు గారికే చెందుతుందన్నారు. చేస్తా జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై బాబు జై జై బాబు జై బాబు జై బాబు కేక్ ఇటు చూడు నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు మీరంతా కేక్ కదా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినాన్ని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మా కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే పుట్టిన పార్టీ తెలుగుదేశం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడు గూడు గుడ్డ అనే నిదానంతో పార్టీని స్థాపించినప్పుడు కేవలం సంక్షేమమే సరిపోదు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కూడా కావాలనే ఉద్దేశంగా విద్యారంగం కానీ ఉపాధి పరంగా కానీ ఆలోచన చేసి ఒక విజన్ ఉన్న నాయకుడిగా విజన్గా ప్రతి డివిజన్తో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి తర్వాత హైటెక్ సిటీని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల పిల్లలను చదివించి వాళ్ళకి ఎక్కువ జాబులు వచ్చేదానికి అవకాశాలు చూపించిన బాబు గారు జన్మదినాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషం. ఒకప్పుడు మనం గ్రామాలలో చూసినట్టుంటే ప్రతి ఇంటి నుంచి మస్కట్కు పోయిండు మావాడు, లేబర్ పని పోయిండు అనే విధంగా చెప్పుకునేవాళ్ళు. బాబు గారి విజన్ మూలంగా ఊళ్ళోకి ఎక్కడికి వెళ్ళినా మావాడు సాఫ్ట్వేర్ అయ్యాయి, వాళ్ళ కెనడాలో ఉన్నాడు, యుఎస్ఏలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు అనే గొప్పగా చెప్పుకొని వాళ్ళ ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టంగా అయినారు. అట్లాంటి నాయకుని జన్మదినాన్ని జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మా మిత్రులందరికీ శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు. మార్చిలో కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు గారు బడుగు వర్గాల బలహీనత కొరకు ఈ పార్టీని స్థాపించి ఆ రోజు మరియు ప్రజలే దేవుళ్ళు
అదే అనుకుంటూ వారిని స్థాపించిన తర్వాత మరియు కీర్తి శేషులైనటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా అయి అక్కడ ఎన్నో సేవలు చేసి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విజన్ స్థాపించింది ఆయనే. హైటెక్ విధానం కూడా చేసింది ఆయనే. మరియు బడుగు బలహీన వర్గాలకు ఎంటెకే కానీ ఐటీ రంగంలో ఎంతో ఆరితేరినటువంటి పిల్లలకు మన ఇండియా నుంచి దుబాయ్ కానీ మస్కటే కానీ సౌదీ అరేబియా కానీ ఎన్నో అమెరికా బ్రిటన్ దేశాలకు పోకుండా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వారి సేవలు ఇప్పుడు మళ్ళీ 74వ సంవత్సరంలో మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. మరియు ఈ రోజు ఘనంగా మనం ఈడ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు 74వ సంవత్సరం జరుపుకుంటూ మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నాము. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవును దయాకర్రావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి, అలాగే మున్ముందు ఆయన సేవలను తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశంలోనే ఒక గొప్పగా ఆయన రాజకీయాన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రావడం చేతనే చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తాం. నగర్లో మెదిలియర్ సంఘం ఆధ్వర్యంలో టీడీపీకి గాలి భానుప్రకాష్ కు తమ పూర్తి మద్దతు. నగరి నియోజకవర్గంలోని చేనేత కార్మికులను అందుకుంటాము. ప్రణాళికబద్ధంగా టెక్స్టైల్ పార్కును పెట్టి అందరికీ ఉపాధితో పాటు జీవనాధారాన్ని కల్పిస్తామని, ఈ టీడీపీ పార్లమెంట్ను మెరుగుపరిచి రంగునీటి సమస్య లేకుండా చేస్తామని మెదిలియర్ సంఘం సమావేశంలో గాలి భానుప్రకాష్ హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్ అంటూ ఏర్పాటు చేసుకొని
వచ్చినట్టు ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు. మన ఇల్లు ద్వారా ఎప్పుడు తెలిసే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మాట్లాడాలన్నా మొహమాటం లేకుండా మన ఇంటికి రావచ్చు. నా వల్ల ఏది కూడా నేను చేయకూడదు. నా వల్ల ఏది అవుతుందని ఖచ్చితంగా మీరు మనసులో ఒకటి బాగా చేస్తారు, బాగా ఉన్నాడని చెప్పేది. ఎందుకంటే బాగా వాడు ఇంట్లో మనిషి కాబట్టి, మీ ఇంట్లో ఉండే మనుషులు కాబట్టి మీరు నిర్ణయంగా ఏ రోజైనా కూడా ఖచ్చితంగా వచ్చి నాకు ఈ సమస్య ఉంది దయచేసి చెప్పండి అని చెప్తే మొహమాట లేకుండా బాగా మాట్లాడకుండా మీకు సహాయం చేస్తానని అందరూ కూడా వాటిస్తూ ఉన్నాను. మీరు కూడా పంపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సింధుగా మన గారికి అలాగే ధన్యవాదాలు చెప్తున్నా, నమస్కారాలు చెప్తున్నా. ఈ ఎలక్షన్ లో మన విజయం కోసం సమిష్టి విజయం కోసం మీరందరూ కృషి చేస్తారు, పోరాడతారని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ కూర్చున్న అందరూ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ పవర్ లూమ్ కమ్యూనిటీకి 500 యూనిట్ ఫ్రీ ఇవ్వడం, అలాగే టెక్స్టైల్ పార్క్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే ఉపాధి అనేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్ అయిపోయినాక తెలుగుదేశం పార్టీని ఆశ్రయిస్తారని ఆశిస్తా ఉన్న ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా ఏ ఊరికి పోయినా ఏ వాడికి పోయినా కూడా ప్రజలు నిరాధారాలు కొడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అన్ని రంగాల్లో విఫలం అయిపోయింది, అందరినీ కూడా అనగదొక్కుతా ఉంది, అందరి గొంతులు కూడా తొక్కుతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని పర్యవసానంగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో అన్ని సీట్లు కైవసం చేసుకుంటాం, మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజలు కోరే, ప్రజలు మెచ్చే, ప్రజల కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బృహత్ ప్రణాళిక అంటే ఒక కార్యాచరణ అనౌన్స్ చేశాం. ఇక్కడున్న పవర్లూమ్ కార్మికులకి 500 యూనిట్లు ఫ్రీ ఇవ్వడం కానీ, అలాగే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే ఈటీపీ ప్లాంట్ కూడా బాగా దాన్ని మెరుగుపరిచి ఎక్కువ కెపాసిటీ వాటర్ ని తీసుకొని మంచి వాటర్ గా కన్వర్ట్ చేయడం కానీ, అలాగే ఇక్కడున్న కమ్యూనిటీ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి పోకుండా ఇక్కడే ఉపాధి దొరికేటట్టు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పి మనం ఒక కార్యాచరణ. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో వారి నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం ధర్మపురి ప్రజల కోసం ఉచిత మంచినీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ని శనివారం రోజున ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి ప్రజలకు ఉచితంగా నీరు అందించాలన్న ఉద్దేశంతో రాజేష్ వాటర్ ట్యాంకర్ ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే ధర్మపురికి శాశ్వత నీటి పరిష్కారాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తమ్ముడు మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షుడు నా శ్రేయభిలాషి, వారి యొక్క నాయనమ్మ, అమ్మమ్మ చీపురిశెట్టి సాయమ్మ నారాయణ, చీపురిశెట్టి గంగమ్మ నారాయణ, వారి జ్ఞాపకార్థం తీవ్రమైన ఎండలున్నాయి. మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏదైతే ఈ ఎండ తీవ్రత ఎత్తుని నీటి మట్టం పడిపోయింది, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది, నా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వారి మిత్ర బృందంతో మా ప్రాంత ప్రజలకు మేము నివసించే మా వాడలకు కూడా ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది కావద్దని చెప్పి స్వచ్ఛందంగా వారి నిర్ణయం తీసుకున్న దాన్ని మేము శాసనసభ్యుడిగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజలకు మంచి జరిగే విషయం లోపల స్వచ్ఛంగా వాళ్ళ సొంత పైసలతో వాళ్ళ మిత్రులు కానీ వారికి ఉన్నటువంటి కష్టాదిత్యంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిండ్రు. మేము గెలిచిన 4 నెలలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దయతో ఆ ధర్మపురి లక్ష్మణస్వామి ఆశీస్సులతో మేము గెలిచి 4 నెలల లోపల గత ఈ 2 నెలల లోపల సుమారు ఒక 7 నుంచి 8 సార్లు జిల్లా కలెక్టర్తో, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో, మున్సిపల్ కమిషనర్ అండ్ పబ్లిక్ హెల్త్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సుమారు 1,50,00,000 రూపాయలు నేను ఏసీడీపీ నిధులు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కోసం కేటాయించడం జరిగింది. మాకు బాధాకరం ఏంటంటే మన గోదావరి తలాపుకుంటుంది, మనకు ధర్మపురి నీళ్లు రావాలంటే ఎక్కడికి పోవాలంటే మనం డబ్బా పోతే డబ్బా నుంచి మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ నీళ్లు రావాలి. గత 10 సంవత్సరాలు పాలకులు ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఎందుకు శాశ్వత పరిష్కారం చేయాలని మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా కనీసం మంచినీటి
సౌకర్యాన్ని ఇచ్చే బాధ్యత ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు ఉంటుంది. ఇవాళ మేము 4 నెలలు అవుతుంది ఆ ప్రభుత్వానికి వచ్చి. మేము ఎన్నిసార్లు అంటే మున్సిపల్ కమిషనర్తో కానీ, పబ్లిక్ హెల్త్ ఏఈ గారితో కానీ, మున్సిపల్ ఏఈ గారితో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఈఈ గారితో కానీ, జిల్లా కలెక్టర్ గారితో పర్యాలని మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా ఈసారి దేవుడు చల్లగా చూడక పోయినసారి సెప్టెంబర్లో నవంబర్లో వర్షాలు తక్కువ పడి అటు ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం పడిపోయింది, ఇటు గోదావరిలో నీటి మట్టం పడిపోయింది. మన తీవ్రమైన ఇబ్బందుల పాలన. మరి ఏదేమైనా కూడా మిషన్ భగీరథ ద్వారా డబ్బా నుంచి ఇక్కడ పైప్ లైన్ ద్వారా నీళ్ళు రావాలి. నీళ్ళు సక్రమంగా వస్తే ఎక్కడ ఇబ్బంది జరగకుండా వస్తే నీళ్ళు తాగుతుంది తప్ప తాగం. రాబోయే కాలంలో ఇక్కడ శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించిన విప్పుగా నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను. మా ధర్మపురి మున్సిపల్ పరిధి అతి కొద్ది రోజుల లోపల ఈ మంచినీటి కోసం శాశ్వత పరిష్కారాన్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కానీ, ఇక్కడ ఇంజనీర్లతో కానీ, ఈ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో నేను చర్చించి శాశ్వత పరిష్కారానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాదే అని చెప్పి మనవి చేస్తున్నా. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు తమ్ముడు స్వచ్ఛందంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ పరినివారాలు నిర్వహించిన ఈ కళ్యాణమునకు అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కొరకు పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మ స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ వేద పురోహిత పండితులు దేవదాయచారి తెలిపారు. అనంతరం అన్నప్రసాదం నిర్వహించారు. इदानां सहस्राणि सप्तलक्षापे ऋतवस्त्राणाम् आयमृते मासे लक्षेषु सुवासु सुवनेषु ओम शुभाशोभनामूर्ते श्रीमविश्वधर्मस्य प्रवर्तमानस्य आद्य ब्रह्मणस्य प्राराते श्वेतमनगस्य वैवस्वपुण्यमन्त्रे कलियुगे पुराकाले जन्मदीपे भरतवर्षे वरद सहस्रसाणि एकाकर्षक्रमेण सर्वरक्षापकरसे सम्मिलकाले मय ब्रह्मलोके निवासित्यातं या वैनक्षत्रमण्डलपर्यन्तं उत्तरा सहस्रसाणि एकाकर्षक्रमेण सर्वरक्षापकरसे सम्मिलकाले అబ్బాయికి జీలకర్ర బెల్లం పెట్టడం జరిగింది. మరి జీలకర్ర బెల్లం ఎందుకోసం మీరు పట్టుకోండి అమ్మ కలిసి దూరం పట్టు స్వామి స్వామికి ఇట్లా దూరం పట్టండి. ओम श्री गौरी देवताभ्यो नमः श्रीगंधं समर्पयामि आयने पाराद्रसुपुत्रानद्रक्ष पुंडरीकान् समुद्रः समनसः उदरसः यानाय स्वाहा దండపిడైసా మీరు కుంకుమ వేసుకొని ఎవరి భక్తులు ఓం శ్రీ మంగళ దేవతాభ్యో నమః ధ్యానమాన షోడోపచార పూజాం కరిసే పూజ కరిసే ఆ ప్లేట్ నెయ్యి వేయండి స్వామి, నెయ్యి నిమిషాల్లో వేయండి. బంగారు నెయ్యి చూసుకోండి.
రాపుగను రక్షించి కృష్ణుని వాయగను కూడున్న ఎదుగుల దీపుడగు సుందరాత్మ నిగుసరి దేవుడెవ్వరు ఈవ సుందర సూర్యనాయమునందు సొంపార జన్మించి శ్రీరామచంద్రుండాన పెంపొందేయ దారుని జనవైపున కోరి కోరి వివాహముంది రామన కుంభకర్ణుల ధీరతో మర్దించి వెలసిన దేవదేవుడ భగన చరిత రమణీయముగా. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి 17వ తారీఖు 3వ నెల 2024 నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తమ కళా ప్రదర్శనను ప్రదర్శించారు. ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు మనందరి హక్కు అని, రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును భారతదేశంలోని పౌరులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు అవగాహన కల్పించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులైన మేము పుత్తూరి రాజు టీం తరఫు నుండి ప్రతి వార్డులో ప్రతి పల్లెలో చాలా విరివిగా ప్రచారం చేస్తున్నాం. 18 ఏళ్ళు నిండిన యువతి యువకులందరూ కూడా కంపల్సరీ ఓటు యూటిలైజ్ చేసుకోవాలి. 18 ఏళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఓటు హక్కున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలని ప్రతి వార్డులో ప్రచారం చేస్తున్నాం. దీనికి సహకరించిన తిప్పాపూర్ ఏరియా హాస్పిటల్ ప్రజలందరూ కూడా పేర్కొన్న మా తెలంగాణ సాంస్కృతిక సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.